అల్లు అర్జున్ అలాగే అట్లీ మూవీకి సంబంధించి టైటిల్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ లుక్ అయితే కూడా రిలీజ్ అయితే చేశారు. మరి ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉంది, దాని మీద రియాక్ట్ అయితే అవుదాం. అలాగే టైటిల్ ఎలా అనిపించింది దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. మ్యాటర్ లోకి వెళ్తే ఈ రోజు అల్లు అర్జున్ గారి బర్త్డే. నిన్న ప్రీ లుక్ తో ఒక హ్యాండ్ అయితే చూపించారు. చాలా క్యూరియాసిటీ అయితే అందరిలో పెరిగిందని చెప్పాలి. ఈ రోజు వచ్చేసి దానికి ఫుల్ హ్యాండ్ కి సంబంధించిన ఫుల్ ఫోటో చూపిస్తారు అనుకుంటే ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. అది ఇదే మీరు చూస్తున్నారు కదా. దీంట్లో అల్లు అర్జున్ గారు వచ్చేసి ఫేస్ ఇలా కవర్ చేసి అయితే తన హ్యాండ్ నే ఇక్కడ కూడా హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఒక మాన్స్టర్ రోల్ అయితే అల్లు అర్జున్ గారు అయితే చేయబోతున్నారు. అండ్ అలానే ఈ మూవీ పేరు వచ్చేసి రాకా అని అయితే పెట్టారు. రాకాని వచ్చేసి చాలా వరకు వచ్చి గర్ల్స్ కి ఎవరైతే ఉన్నారో హిందీ వాళ్ళు ఎక్కువగా పెడతారు ఈ పేరుని. అలాగే ఫుల్ మూన్ అని మీనింగ్ అయితే వస్తుందంట. సో పుష్పతో ఏదైతే వర్కౌట్ అయితే అయ్యిందో ఆడవాళ్ళ పేరు పెట్టుకొని మూవీ దగ్గర బాక్స్ ఆఫీస్ కొట్టొచ్చు. గంగోత్రి అండ్ ఆర్య అండ్ ఇప్పుడు చూసుకుంటే పుష్ప, ఇప్పుడు చూసుకుంటే రాక, ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి సంబంధించిన పేర్లే. సో ఇదేదో సెంటిమెంట్ బాగుంది అని చెప్పైతే ఈ మూవీ కూడా టైటిల్ అయితే పెట్టారు. సో సెంటిమెంట్ ప్రకారమే వెళ్తున్నారు. పుష్ప 2 లో ఏదైతే వర్కౌట్ అయ్యిందో అది దాన్నే ఫాలో అయితే వీళ్ళు వెళ్తున్నారు. డైలాగ్ ఏదో పెడతారని అనుకున్నా, బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. ఈ టైటిల్ అయితే అసలు పుకారు కూడా రాలేదు. ఎట్లా బ్యాలెన్స్ చేశారు ఇంతగానం అనేది హైలైట్ అని చెప్పాలి. అంటే బయటికి టైటిల్ పేరు అని చెప్పి ఒక్కడు కూడా బయట రివీల్ చేయలే. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. రాక బాగుంది టైటిల్, డిఫరెంట్ గా ఉంది. ఇది హిందీ మన సాంస్క్రిట్ లో ఉండే టైటిల్. సో ఇదేంది మన తెలుగు టైటిల్ పెట్టలేదు అని అనుకోకండి. ఇది ఒరిజినల్ గా సాంస్క్రిట్ హిందీ నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఒరిజినల్ గా అవే ఫస్ట్ లాంగ్వేజెస్ కాబట్టి దాని మీద తీసుకున్నారు. అండ్ ఇంకొకటి ఈ మూవీ స్పెషల్ ఏంటంటే ఏ ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే చేస్తున్నారు. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 8. నేను ఆ పోస్టర్లు చూసి నేను షాక్ అయినా, ఏంది ఇన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారని. ఫస్ట్ అందరు కూడా ప్లాన్ అయితే చేస్తారు ఇన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తామని చెప్పి. రిలీజ్ టైం వచ్చేసరికి మాక్సిమం రిలీజ్ అయ్యాయి హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అంతే 5 లాంగ్వేజ్ లో రిలీజ్ అయితే తర్వాత ఇంకే లాంగ్వేజ్ రిలీజ్ చేయరు. బట్ వీళ్ళు 8 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తా అంటున్నారు. ప్లాన్ ప్రకారం వెళ్ళండి, రిలీజ్ చేయండి. ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్స్ అయితే కొట్టొచ్చు. సో నాకు ఒక్క చిన్న డిసప్పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిది ఫుల్ పేజ్ చూపిస్తారు ఏమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసా. బట్ వాళ్ళకున్న లిమిటెడ్ బడ్జెట్ ఏంటో నాకు తెలియదు. బట్ ఆ పోస్టర్ చూస్తే మాత్రం మొత్తంగా ఎక్కువగా రివీల్ అయితే చేయకూడదని చెప్పి అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు. సో అలానే మనకైతే చూపించారు. మాన్స్టర్ లుక్ అయితే కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. మరి మీకు ఎలా అనిపించింది ఆ ఫస్ట్ లుక్, ఈ టైటిల్ కింద కామెంట్ అయితే చేయండి. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.